సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసర, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయి బాబు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు, 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 kilometer, 6 kilometers సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి.
ఆ టైంకి తీసుకెళ్ళి బాబు. 23, 36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 జస్ట్ నువ్వు పాస్ అవుతారు. లారీ ఇగో ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది ఒకటి బ్యాక్ పంపించు బాబు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ అది దట్ ఈస్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. గుడ్ అబ్జర్వేషన్ సార్. అది లైట్ లేకపోవడం. ఆన్ చేయ బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్. అది ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇరవై 23 అది కదా. అది వెళ్ళిపోతుంది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అగోటి సార్ వెళ్తున్నారు. దీని వెనక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేసాం. సో 42కి అయింది సార్. ఉంచిపోయేది. సో 42 వరకు సార్. నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే సార్ 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అయ్యండి. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని. డ్రైవర్స్ ఆ కార్లు ఎంఈ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు. వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నారని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు. ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన 4గురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏది బాబు? మన ఇది క్రైమ్ సీన్దా? నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ అటు నుంచి ఆ రోడ్లో వస్తున్నారండి ఆయన. అగో అదే బైక్. అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చేసింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. అది బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకి ఎలాగ ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని
దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తావు బాబు? రైట్, చూపించు. సార్ వెనకాల వచ్చిన వాహనాలన్నీ కూడా చూస్తున్నట్టు ఉన్నారు కదండి. ఏమండి వాళ్ళు వెనకాల వస్తున్న వెహికల్స్ అన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. తెలియదు, వాళ్ళు రోడ్డు చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి అది చూడండి ఒకసారి, మనం చూడండి అది చూడండి చూడండి. అది ఫస్ట్, అది నెక్స్ట్ చూడండి. 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి, 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ రైట్ రైట్, అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. కార్ డిస్టెన్స్ చూడండి. రైట్, అక్కడ 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 చూడండి, గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్, నవ్వు నవ్వు డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం, అదిగో. నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయాయి. లైట్లు ఆపుతారా? చూసి కారు ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి. రైట్, నెక్స్ట్ నెక్స్ట్. ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి, ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మరి నెక్స్ట్ లైట్, నెక్స్ట్ లైట్, అగో అది చూడండి, ఆ వైట్ది అది అది. రైట్, నెక్స్ట్ 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 నెక్స్ట్. కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకే, శబ్దం రాలేదు అంతే కదా మరి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి. అది సార్, ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే వీళ్ళు ఆన్సర్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్. చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీరు. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్, అక్కడ స్టార్ట్ అయింది సార్. రైట్, ఇప్పుడు చూడండి, ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కిడ్, అక్కడ వెళ్ళి లోపలికి వెళ్తారు. నెక్స్ట్ నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, డస్ట్లో యూ కెన్ సీ రెడ్ కలర్. చూడండి, డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అదో రెడ్ కలర్ కూడా. ఓకే, నెక్స్ట్ ఓకే, చూపించు చూపించు, రెండు వరకు చూపించు. డస్ట్ చూడండి ముందుంది. కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది. సో దిస్ స్లైడ్స్ హ్యావ్ కమ్. అంటే మళ్ళీ వీళ్ళు దీని మీద మేము మళ్ళీ వీ విల్ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. మాకు డౌట్స్ ఏమి ఉన్నవి అవి కూడా వీ విల్ ఆస్క్. ఎస్ 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 ఎస్, వాళ్ళకి ఏం తెలియదు, దే డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ దే ఆర్ గోయింగ్, వెళ్ళిపోతున్నారు. సో ఇది దీనికి సంబంధించినంత వరకు ఈ రెండు ఇవి. దీని మీద ఫర్దర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ
లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంఏ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. దీనికి ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దెన్ అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను, ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు, వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర, ఎవరది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారండి. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా, అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనత్ ఒక ఆమె ఉంది, అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం.